మనీష్ సిసోడియా జంగ్పురా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. కౌంటింగ్ కేంద్రంలో మనీష్ సిసోడియా అక్కడ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ టేబుల్స్ దగ్గర నెంబర్స్ ని నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఆర్టీవీ ఆ నెంబర్స్ ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి నెంబర్ వెలువడగానే ఆ నెంబర్ ఎలక్షన్ వెబ్సైట్లో పోస్ట్ చేయడానికంటే ముందే నెంబర్స్ వచ్చిన వెంటనే ఆ వివరాలు మీకు ఆర్టీవీ అందిస్తూ ఉంది. అందుకే ఎలక్షన్ వెబ్సైట్కి ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్స్కి డిఫరెన్స్ అందుకే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఎలక్షన్ వెబ్సైట్ అప్డేట్ చేసేటప్పటికి అంతకంటే ముందే అప్డేట్ చేసిన ఈ ఫిగర్స్ మీకు కనిపిస్తాయి. మనీష్ సిసోడియా చూడండి, ఒకసారి టేబుల్స్ దగ్గరికి వెళ్ళి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ వివరాలు నమోదు చేసుకుంటూ ఉన్నారు. మనకి అలకలంబ కూడా వెనుకబడే ఉన్నారు. కల్కాజీ నియోజకవర్గంలో అలకలంబ వెనుకబడే ఉన్నారు. రమేష్ బిద్దూరి అక్కడి నుంచి ముందంజలో ఉన్న అతిషి కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. అతిషి కూడా ప్రస్తుతం వెనుకబడే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అలకలంబ కూడా మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్, మనకి బీజేపీ లీడర్ తాడూరు శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. దాదాపు అవే ఫలితాలు ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా అవే ట్రెండ్స్ అక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నాయి. బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నేను హాఫ్ సెంచరీ మీద అన్నాను. తప్పకుండా లాస్ట్ కౌంటింగ్ అయిపోయే వరకు మ్యాజిక్ ఫిగర్ దాటినాము. కొన్ని ఛానళ్లలో చాలా మంది మిక్స్డ్ ఒపీనియన్ కూడా చెప్పినారు. ఏది కోalition ఎట్లా, మీరు కాంగ్రెస్ తో ఎట్లా పోతారు, తక్కువ వస్తాయి, ఆప్ తో ఎట్లా పోతారని. అవన్నీ కూడా పటాపంచలు అయిపోయి కంప్లీట్ మెజారిటీ సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ దాటినాం. హాఫ్ సెంచరీకి కూడా దాటుతా ఉన్నాం. సో నేనే ఒకటే చెప్పాను, ఈ రోజు ఎన్నికలు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఓన్లీ తిట్ల పురాణం చేతిలో పట్టుకొని ఢిల్లీ వీధులు వెంబడి తిరిగాడండి. మేము చేసిన అభివృద్ధి ఢిల్లీని ఏ రకంగా ఈ 10 ఏళ్లలో ఎక్కడెక్కడ ఇబ్బంది. తాడూరు శ్రీనివాస్ గారు ఒక్కసారి ఇంపార్టెంట్ అప్డేట్. తాడూరు శ్రీనివాస్ గారు ఇంపార్టెంట్ అప్డేట్. బీజేపీ ఇప్పుడు 42 స్థానాల్లో మాత్రమే లీడ్లో, 42 స్థానాల్లో లీడ్లో ఉంది. తన ఆధిక్యతను క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. లీడ్ను క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. అఫ్ కోర్స్ మ్యాజిక్ ఫిగర్ కు దాటే లీడ్లో ఉన్నప్పటికీ తన 50 మార్కులు మాత్రం కోల్పోయి ఇప్పుడు 42 స్థానాల లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల లీడ్ను కొనసాగిస్తోంది. ఇది కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలకు దగ్గరగానే ఉంది. కానీ ఇంతవరకు వచ్చిన లీడ్ను మాత్రం మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్ ఫలితాలే. ఒకవేళ ఎవరు అధికారంలోకి వచ్చినా మ్యాజిక్ ఫిగర్కి కొంచెం దగ్గరగానే 2 పార్టీలు కూడా ఉండే అవకాశం ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్కి కేవలం 8 స్థానాల దూరంలోనే ఉంది. 8 స్థానాల దూరంలోనే ఉంది. ఒకసారి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పుష్పలేల అభిప్రాయాన్ని కూడా మనం తీసుకుందాం. పుష్పలేల గారు, నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వమ్మా. నేను ఇంకో మాట్లాడండి. ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు సరే మీరు అన్నట్టుగా మా మధ్యలో కోఆర్డినేషన్ లేదు కానీ అన్నారు, కానీ మాతో ఇంకా వాళ్ళు కలిసే ఉన్నారు కదా. మేమేమి ఆ గట్బంధం నుంచి విడిపోలేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మమ్మల్ని మేము ఎట్లాగైతే అనుకుంటున్నారో వీళ్ళు క్లీన్ స్వీప్ అని కొంచెం ఎగరడం కొంచెం మానేయాలి. ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ మూమెంట్ కూడా ఒక ఓటు కూడా గెలుపుకు దారితీస్తుంది. అలాగే ఇన్ని సంవత్సరాల్లో కూడా 2 సార్లు 3వ సార్లు బీజేపీ గెలిచినాక కూడా కాంగ్రెస్ను నిజంగా కూడా దేశ రాజధానిలో వాళ్ళ అధికారంలో రాకపోవడం అనేది మోదీ గారి అంటే గవర్నమెంట్కు సిగ్గుచేటుగా భావించారు. ఈసారి దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ఎన్ని రకాలుగా శక్తియుక్తులన్నీ ప్రదర్శించి మరి కేజ్రీవాల్ మీద నిన్న కూడా చూడండి ఏసీబీ రైడింగ్లు చేయించారు. అవసరమా అండి వీళ్ళకి? అవి ఆగొచ్చు కదా. వాళ్ళని ఏ రకంగా హింసలు పెట్టాలో పెట్టేశారు. సరే, అది ఏమైనా కానివ్వండి, ప్రజలే ఆయుధంగా తీసుకున్న ఓటు హక్కు మీద ఆధారపడ్డారు. వీళ్ళు పెద్దగా విరిగిపోతున్నారు. క్లీన్స్ వైపు అంత ఆశలు వద్దులేండి. లాస్ట్ వరకు కూడా నేనైతే అంటున్నాను, తప్పకుండా విజయం అనేది బీజేపీ గెలవడం అనేది ఈ దేశానికి మరొకసారి పెద్ద ఇది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అమెరికా సంబంధాలు అనే దేశాన్ని ఏ రకంగా నాశనం అయ్యి పిల్లల సంఖ్య ఢిల్లీ ఓటరు ఎందుకు కాంగ్రెస్ అసలు దగ్గరికి రానవటం లేదు? అన్నాళ్ళు ఢిల్లీ నేలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో కనీసం ఉనికిలో కూడా లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏంటంటే ఒకరేమో అధికారంలో, ఇద్దరు అధికారంలో ఉన్న వాళ్ళేనండి.
అందువల్ల మమ్మల్ని ఏ రకంగా కూడా అసలు ఎంటర్ కూడా కానియకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ చేసిన కొన్ని పొరపాట్ల వల్ల జరిగిండొచ్చేమో కానీ ప్రజలకు మాత్రం మధ్యతరగతి ఎవరున్నారో వాళ్ళకందరికీ కూడా ప్రజలకు మనస్సుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ఎందుకు వీళ్ళతో పోటీ చేసింది, క్లియర్ గా ఉండేది బాగుండేది అన్నది ప్రజల్లో కూడా వచ్చింది. అంటే పోటీకి దూరంగా కాదు, కనీసం ఒక్క సీట్లో కూడా ప్రభావాన్ని చూపని పరిస్థితి వస్తుంది కదా. 3 సార్లు నుంచి వరుసగా హ్యాట్రిక్ 0. పుష్పలీల గారు హ్యాట్రిక్ 0. కాదమ్మా, నువ్వు అట్లా అనకు. నేనేమంటున్నా, ఈ ఓటు పర్సంటేజ్ చూస్తే మీరే అన్నారు ఇంతకుముందు ఎంత బాగా పెరిగింది అని. అయితే మా తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి, నిజంగా కూడా నేను ఒప్పుకుంటాను. యాజ్ ఏ కాంగ్రెస్ వాదిగా వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి మేము ఈ రకంగా సరెండర్ అయి ఉన్నట్టుగా, లేకపోతే వాళ్ళతో ఉన్నట్టుగా ఉన్నది వాళ్ళ ఇంపాక్ట్ మీద పడి ఉండొచ్చు. కానీ అదర్వైజ్ మేము ఇండివిజువల్గా కూడా మళ్ళీ కూడా మేము ధైర్యం చేసి ఢిల్లీ లెవెల్లో మేము వెళ్ళి ఉంటే చాలా బాగుండేది. అలానే బీజేపీ మాత్రం చేసేసినంత మాత్రం ఈ దేశాన్ని మొత్తం మీద ఉద్ధరిస్తారనుకో కళ్ళ కంటే దేశానికి ఉద్ధరణ పక్కన పెడితే దేశానికి ఉద్ధరణ పక్కన పెడితే మీరు బీజేపీని అధికారంలోంచి పారదోలాలి అనుకున్న మీ కళలు 3వసారి అక్కడ విఫలమయ్యాయి. ఇప్పుడు రేపు బీహార్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో బీహార్ ఎన్నికలకు బీజేపీ ఒకసారి అప్డేట్ చూద్దాం. బీజేపీ 40 స్థానాల ఆశీర్వాद भारतीय जनता पार्टी को मिला है और कट्टर बेईमान पापी आपके बेल वाले सीएम अरविंद केजरीवाल को जनता ने वोट की ताकत दिखाई है. उनके सारे बड़े नेता भी पीछे चल रहे हैं रुझानों में. जितना भ्रष्टाचार कट्टर बेईमान अरविंद केजरीवाल ने किया था वो सब उजागर हुआ. भारतीय जनता पार्टी ने, कार्यकर्ताओं ने मोदी जी के नेतृत्व में, राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी के नेतृत्व में, अमित शाह जी के नेतृत्व में, वीरेंद्र सचदेवा जी के नेतृत्व में बहुत मेहनत से, बहुत ईमानदारी से चुनाव लड़ा है. और हम आशा करते हैं कि जनता का आशीर्वाद भी हमें मिलेगा और भारतीय जनता पार्टी दिल्ली को नई ऊंचाइयों पे लेके जाएगी. और ये कहना गलत नहीं होगा रुझान को देखते हुए कि दिल्ली के दिल में नरेंद्र मोदी जी और भाजपा हैं और नरेंद्र मोदी जी के दिल में फिर आपको स्पष्ट करूं, मेरा नहीं है, राजीव कुमार जी का इलेक्शन कमिश्नर का बयान है कि 9:30 बजे पहला जो काउंटिंग होती है उसका पहला रिजल्ट 9:30 बजे आता है. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న అంశం ఇది. కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్లో ఉంది, కానీ ఓట్ షేర్ని మాత్రం కాంగ్రెస్ ఢిల్లీలో గతంతో పోల్చుకుంటే భారీగా పెంచుకుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి డబుల్ అయింది కాంగ్రెస్ ఓట్ షేర్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ ఏకంగా 7% పెరిగింది. గత ఎన్నికల్లో దగ్గరగా 4% మాత్రమే ఓట్ షేర్ను సాధించిన కాంగ్రెస్ ఈసారి ఓట్ షేర్ రెట్టింపైంది. రెట్టింపైన ఉత్సాహంలోనే కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే వ్యూహాలు ఫలించలేదు అని కాంగ్రెస్ అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? కానీ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ఓట్ షేర్ ఇక్కడ పెరిగింది. ఒకవేళ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వ్యూహాత్మకంగా, ఈగోస్తో ముందుకు కాకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళుంటే వేరే విధంగా ఉండేది. ఒకసారి పుష్పలీల గారితో మాట్లాడదాం. పుష్పలీల గారు, ఓట్ షేర్ని రెట్టింపు చేసుకున్నారు అనే సంతోషపడతారా, లేకపోతే ఈగోస్తో వెళ్ళామే అయ్యో అని బాధపడతారా? లేదు, ఒకటి మీరు అన్నట్టు అది సంతోషమే. ఇంత పోటీలో కూడా మేము అంత ఓటు పర్సంటేజ్ జనాలు మాకు ఆశీర్వదించారంటే మాకు సంతోషమే. అయినప్పటికీ మీరు అన్నట్టుగా ఈ మోదీని గెలిపించడంలో నిజంగా కూడా మేము కొద్దిసార్లు తప్పిదం జరిగిందని అనుకుంటున్నాము. ఇద్దరు కలిసి ఉంటుంటే చాలా బాగుండేది. ఆ పక్కన అది జరగకపోవడం అనేది కూడా కొంచెం మైనస్ గానే భావిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఎక్కడైనా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎప్పుడైతే పాదయాత్ర చేశారో అందరూ కూడా ఆశీర్వదించారు. ఈరోజు ఢిల్లీ రాజకీయాలు అప్పుడు ఇప్పుడు అభివృద్ధి అనేది ఏదైనా చేసిందంటే అది ఢిల్లీకి ఐకాన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది. అయినా కూడా ఏం చేస్తాం, జనాలని మిస్మరైజ్ చేయడంలో మోదీ మాయ జనాలు పడుతున్నారు. ఈ మాయ దేశానికి ఎక్కడ నాశనం చేస్తుందని నా భయం. కాదు అంటే కోట్లాది మందిని మాయ చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఈవీఎంలను మేనేజ్ చేస్తారు, ప్రజల మనసులను మాయ చేశారు. ఏమండి వినండి, 9 గంటల వరకు కూడా ఈవీఎంలు తెరుచుకోలేదంటే ఇంతవరకు ఎప్పుడన్నా జరిగిందా? 9:30 వరకు కూడా ఈవీఎంలు తీసుకోలేదు, ఇంతవరకు కూడా లేదు. 70 స్థానాలకు ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించడం అనేది ఎప్పుడన్నా జరిగిందా మనకు?
ఇక్కడ ఏదో అనుమానాలు. మనకు అసలు ఈవీఎంలు వద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో మేము ఓకే, ఒకసారి తాడు శ్రీనివాస్ గారితో మాట్లాడారు. మళ్ళీ మీరు ఈవీఎం దగ్గరికి వస్తున్నారు. తాడు శ్రీనివాస్ గారు, ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ ఒక్క నిమిషం. మోదీ అసలు బయటపడుతుంది. అసలు దాన్ని అంగీకరించడం లేదు కదా శ్రీనివాస్ గారు. ఓకే, నేను ఐ కెన్ అండర్స్టాండ్ టుడేస్ సిచ్యువేషన్ ఆఫ్ మై అంటే చాలా నేను గౌరవంగా చూసే మా ఎక్స్ మినిస్టర్ పుష్పలీల గారిని. సో డెఫినెట్లీ వన్స్ అగైన్ తిట్ల పురాణమే బీజేపీ మీద చేసి గెలుద్దాం అనుకుని అనుకుంది. మళ్ళీ మీరు ఇక్కడ కూడా స్పోర్ట్స్ పర్సన్ లాగానే మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే క్లియర్ గా మీరు రాహుల్ గాంధీ గారు యమునా నది దగ్గరికి పోయి వాటర్ చూపించడం కానీ, ఆ ట్రాఫిక్ కంజెషన్ కానీ, పొల్యూషన్ మీద కానీ, అనేక రకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ మీద రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ప్రసంగాలు ఇచ్చినారు ఆప్ మీద. కానీ మీరేమో ఆప్ ని వెనకేసుకొస్తా ఉన్నారు. సరే, అది ఆ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం విత్ డ్యూ రెస్పెక్ట్ 1 minute నేను విత్ డ్యూ రెస్పెక్ట్ ఒక్క నిమిషం ఓకే. ఇప్పుడు మీరు ప్రసంగించిన దాంట్లో బీజేపీని తిట్టడం తప్ప నాకు వేరే ఏం కనిపించలేదు. ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే నేను ఇంత ముందే చెప్పిన, ఢిల్లీ వీధులలో తిట్ల పురాణం పట్టుకొని తిరిగినటువంటి ఆప్ అదొక్కటే తప్ప తను చేసిన పనులు ఎక్కడ కూడా ఉటంకించలేదు. బీజేపీ ఈసారి మేము ఏం చేసినామంటే ప్రజలకు ఢిల్లీ సిచ్యువేషన్ 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఏమైంది, మేము ఏమేం చేసినాం, మెట్రో ట్రైన్స్ ఏ రకంగా మేము పెంచినాం, ఇవాళ 60 లక్షల జనాభాని ట్రాన్స్పోర్టేషన్ చేసే విధంగా చాలా స్మూత్ వేలో చేసినాం. ఎందుకంటే రోడ్ల మీద ట్రాఫిక్ కంజెషన్ చూసినాం. కోట్ల బడ్జెట్ ఎత్తుకున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా చక్కగా ఇచ్చేటట్టు మేమిస్తే ఆయన పేర్లు చెప్పుకోవడం, ఆయన చేసిందల్లా మెట్రో పిల్లర్స్ కి కానీ, ఆ హోర్డింగ్స్ కానీ అడ్వర్టైజ్ చేసుకోవడం, కోట్లాది రూపాయల ధనం అడ్వర్టైజ్ కు వెచ్చించడం వల్ల సేమ్ యాజ్. ఇంకోటి రెండోది ఏంటంటే రోహిత్ గారు, నా విశ్లేషణ ఆప్ ఎందుకు కింద మీద అయిందంటే ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా కన్వర్గ్ అవుతా ఉన్నాయి. ఎందుకు కన్వర్గ్ అవుతా ఉన్నాయి అంటే అవి ఏర్పడ్డటువంటి మౌలిక సిద్ధాంతం నుంచి పక్కకు తగులుతా ఉన్నాయి. అంటే తన పుట్టుకను తానే ప్రశ్నించే విధంగా వ్యవహారం చేసి అంటే ఇక్కడ మీ ప్రతిపక్షాల వ్యూహాత్మక తప్పిదమా, లేకపోతే బీజేపీ మీద అపారమైన ప్రేమ ప్రజల్లో పెరిగిందా? ఇంకొకటి కూడా వినిపిస్తోంది, ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కేంద్రం నుంచి సరైన సహాయం రావడం లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలో ఉంది. ఒకవేళ మళ్ళీ బీజేపీ అక్కడ ప్రాంతీయ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పన ఆగిపోతుందేమో అనే భయంతో కూడా బీజేపీకి కొంతమంది ప్రజలు మొగ్గు చూపారు అనే చర్చ కూడా జరుగుతోంది. అది ఏంటంటే ఢిల్లీ ఆప్ కేజ్రీవాల్ నోట ఒక నది ప్రవహిస్తూ ఉంటది, అది అబద్ధాలతో కూడినటువంటి నదీ ప్రవాహం. సో అబద్ధాలు తప్ప వారు ఏం మాట్లాడారు, వారు ఆ ట్రాప్ లో మీరు పడకండి రోహిత్ గారు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఢిల్లీ ఏ రకంగా పరిస్థితి ఉందంటే వింటర్ వస్తేనేమో అది సైబీరియా అయిపోతుంది, హాట్ సమ్మర్ వస్తేనేమో సహారా ఎడారి లాగా మారిపోతుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఢిల్లీ ఉంది. ఇవాళ కేంద్రం ఆదుకోకపోతే ఆ పరిస్థితి ఉండేదే కాదు. ఇంతకుముందు నేను రాజకీయంగా ఒక విశ్లేషణ చేయదలుచుకున్నా. ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీ, అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, దేనికి పుట్టింది? టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ కోసం పుట్టింది, తన పేరుని తానే మార్చుకుంది బీఆర్ఎస్ గా. కొన్ని పార్టీలు కొన్ని సిచ్యువేషన్స్ బట్టి పుట్టుకొస్తాయి. తెలుగుదేశం ఇప్పుడు భాషా ప్రాతిపదికన తెలుగోడి ఆత్మగౌరవం మీద పుట్టుకొచ్చింది. సో అనేక పార్టీలు ఈ దేశంలో అలా మౌలిక సిద్ధాంతం మీద పుట్టుకొచ్చినటువంటి తానికి తిలోదకాలు ఇచ్చింది. ఉదాహరణకి ఫిగర్సే చూద్దాం, శ్రీనివాస్ గారు ఫిగర్సే చూద్దాం. కాంగ్రెస్ పార్టీ తన ఓట్ షేర్ ను డబుల్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ను, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ ను రెండు కలిపితే మీరు సాధించిన ఓట్ షేర్ ను దాటుకుని వెళ్తున్నాయి. సో వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళుండుంటే ఫలితాలు వేరే విధంగా ఉండేవి. మీరు చదివిన గణిత శాస్త్రం వేరుంటుంది, పొలిటికల్ గణితంలో మీరు ఆ రకంగా ఉండదు. 1+1 2 చెయ్యలేం మనం. నేనేమంటున్నా అంటే దీని వేరే ఉంటుంది లెక్కలన్నీ కూడా పాలిటిక్స్ లో. ఆప్ను వద్దనుకున్నది వాస్తవం. ఆప్ను వద్దనుకున్నప్పుడు వారికి ఆల్టర్నేటివ్ గా బీజేపీ కేంద్రంలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ మోడల్లో మనం కొన్ని పనులు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ అనేక హైవేలు, ఇప్పుడు బాంబేకి హైవే నిర్మాణం చేస్తూ ఉన్నాం, మెట్రో కొత్త స్టేషన్ల నిర్మాణం జరుగుతూ ఉంది, ఉన్న రైల్వే స్టేషన్లు అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలో డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రోగ్రెస్. యమునా నదిని క్లీనింగ్ మీద భుజాన్ని ఎత్తుకున్నాం. ఇవన్నిటి మీద బీజేపీ మీద భరోసా ప్రజలకు కలిగింది కాబట్టి చేసినారు. అవినీతి వ్యతిరేకంగా బీజేపీ మీద అపారమైన భరోసా పెరిగింది. పుష్పలేల్ గారు అంగీకరిస్తారా? ఏం భరోసా అండి? యమునా గురించి నేను పుష్పలీల గారికి భరోసా కలిగింది అనలే.
ఢిల్లీ ప్రజలకు ఒక్క కలిగిందన్న నిమిషం అన్నా, ఒక్క వారు రోహిత్ నిమిషం గారు అన్నా, మనకు పంచాయతీ ప్రజలకు- పెడతా ఉన్నారు. కాదు యమునా నది ఢిల్లీలోనే ఉంది. దేశ ప్రధానమంత్రికి ఇన్ని రోజులు కాక కనపడక కళ్ళు కనపడక అక్కడ మరి రాహుల్ గాంధీ గారికి ఎలక్షన్లనే కనపడ్డదా? అనే అన్న ఒక్క నిమిషం ఆగే, అదేదో విషయం కలిపింది. ఒక ప్రధానమంత్రి ఆ లెవెల్లో మాట్లాడదు. ప్రధానమంత్రికి అన్ని కూడా సమానమే అక్కడ. కానీ అక్కడ ఆ పార్టీ ఉంది కాబట్టి దానికి ఎక్కడ క్రెడిబిలిటీ వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ పార్టీని అసలు అక్కడ ఉండే డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలకు కానీ ఎక్కడ ఫండ్ కేటాయించలేదు. ఎవరండి అవన్నీ కూడా ఫ్లైట్లు, విమానాశ్రయాలు, నేషనల్ హైవేస్ చూస్తారా? మౌలికమైన సదుపాయాలు పేదవారికి ఏం కావాలన్నది ఎన్నడైనా మోదీ పట్టించుకున్నాడా? అక్కడ అది పట్టించుకోరు, అది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. పట్టించుకున్నాడా? ఎలక్షన్ మీరు మినిస్టర్ గా చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకుంటుంది, అది స్టేట్ సబ్జెక్ట్. 2% పడేపించాడండి ఆయన గురించి మాట్లాడతారేంటండి? ప్రజలను ఎంత మోసం చేస్తున్నారు. మీరు ఇక్కడ ఒకటి మోదీకి ఎప్పుడు కూడా అధికారం ఇచ్చండి బాబు, ఏమన్నా చేస్తాడు. సరే, అది బిగ్ బ్రేకింగ్ మనకు అందుతోంది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ ఓట్ షేర్ రెట్టింపు కావడమే కాదు, కేజ్రీవాల్ లీడ్లోకి వచ్చారు. కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పరమేశ్వరం పై 254 ఓట్ల లీడ్లో కేజ్రీవాల్ ఉన్నారు. ఇంతవరకు కేజ్రీవాల్ వెనుకబడుతూ వచ్చారు. పాపులర్ ఓటు లెక్కింపులో కేజ్రీవాల్ ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. కేజ్రీవాల్ పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ చెమటోడ్చాల్సి వస్తోంది. గట్టిగా ఆయన చీపురును పట్టుకొని గట్టిగా తుడవాల్సి వస్తోంది. కేజ్రీవాల్ చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈసారి చీపురికి అందలేదు, ప్రజల నాడి దొరకలేదు. చీపురు అక్కడ ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో వెనుకబడి ఉందని అనుకున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ చాలా గట్టిగా ఓడ్చాల్సి వస్తోంది. కేవలం 300 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కేజ్రీవాల్ ఉన్నారు. కల్కాజీలో ముఖ్యమంత్రి అతిషి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి 1300 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా మరోసారి వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా జంగ్పురా నుంచి ఆయన పోటీ చేశారు. గతంలో పత్పార్గంజ్ నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియా ఈసారి జంగ్పురా నుంచి పోటీ చేశారు. వ్యూహంలో భాగంగా జంగ్పురా నుంచి పోటీ చేశారు. అక్కడ గతంలో 2 సార్లు గెలిచిన ప్రవీణ్ కుమార్ కాదని మనీష్ సిసోడియా ఈసారి పోటీ చేశారు. కానీ మనీష్ సిసోడియా అక్కడి నుంచి కూడా వెనుకంజలో ఉన్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం 300 ఓట్ల ఆధిక్యంలో ఇప్పుడు కనబరుస్తున్నారు. చాలా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, పుష్పలీల గారు, తాడు శ్రీనివాస్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. పుష్పలీల గారు, తాడు శ్రీనివాస్ గారు, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాదండి, శ్రీనివాస్ అన్న ఎంత చెప్పినా ఎన్ని చేసినా ఈ భారతదేశానికి మోదీ ప్రధానమంత్రిగా ఉన్న ఇస్ బార్ 400 పార్ అన్న ఎంత తగ్గిపోయిందో ఒకసారి దానికి సమాధానం చెప్పమనండి. మోదీ 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 అని బీజేపీని మొత్తం సత్యనాశ చేసేసి ఎలక్షన్ అమిత్ షా మోదీ వచ్చిన తర్వాత ఏ రకంగా నిర్వహిస్తున్నారు. గెలిచిన వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర రాష్ట్రాల్లో ఇలా కొనుక్కున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళని కూడా కొనుక్కుంటామని ఆఫర్లు ఇచ్చారు. కేజ్రీవాల్ గవర్నమెంట్ లో తీసుకుంటాము, కేజ్రీవాల్ మనుషులను, ఎమ్మెల్యేలను, వాళ్ళని వీళ్ళను పార్టీ నేతలు అమ్ముడిపోతారని ప్రజలు ఓట్లేదా చూపిస్తున్నారండి. కాదు, ఓకే, అది కాదు, ప్రజలు ఎందుకు ఓట్లేదు అంటే మా పార్టీ నేతల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారని మీరు అంటున్నారు. సో మీ పార్టీ నేతలు ఎలాగ అమ్ముడిపోతారు అనే ఉద్దేశంతో ఓట్లు వేయలేదు అనుకుంటున్నారా? కాదు, అమ్ముడుపోవడం కాదు, కొనుక్కోవడానికి ముందు నుంచే పోయి మా మ్యాచ్ ఫిక్సింగ్ చేసే దొంగ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసే దొంగలుగా వీళ్ళు మిగిలిపోయారు. ఎన్ని రాష్ట్రాల్లో చూడలేదు మీరు? అదెందుకు అడగరు? మమ్మల్ని ఆ రకంగా కొనుక్కున్న అమిత్ షా లాంటి వాళ్ళు ఈ రోజు పార్లమెంట్ లో అంబేద్కర్ గురించి అవమానపరిచి మొత్తం అన్ని స్టేట్లలో పోయి అంబేద్కర్ పేరు చెప్పకుండా ఓట్లు అడిగినారా వీళ్ళు? ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానంటున్నారు. ఇప్పుడు కూడా ఢిల్లీ రాజధానిగా ఇప్పటి వరకు కూడా అధికారంలో రాలేదు వీళ్ళు. ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళకి కావాల్సింది ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏమి ఇచ్చారు, ఢిల్లీలో మేము చేసి చూసాం కదా. మళ్ళీ లేదు క్రైయింగ్, ఏం లేదు మాకు క్రైయింగ్. ఎవరు చేస్తారు? మీరు క్రై చేస్తారు. ఒక్క నిమిషం, పుష్పలీల గారు, ఓకే, మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు అయితే ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో ఒక 2-3 సంఘటనలు
ఒకటి అక్కడ ప్రధానమంత్రి దగ్గరే ఉన్నాడు, ఎన్నాది పొల్యూషన్ ఇన్ని రోజులు కనిపించలేదా అని ఆయన మాట్లాడినారు. నేనేమంటున్నానంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడే ఉన్నారు ఢిల్లీలో. ఒక ప్రతిపక్ష నాయకుడిగా యమునా నది పొల్యూషన్ ఈ రోజు వరకు కనిపించలేదా? నిన్న ఎలక్షన్లలోనే బాటిల్ నది మీద పోయి నిలబడి ఫోటోలు దిగడం అనేది నేను చెప్తా ఉన్నాను. అందుకే మీరు విమర్శించే ముందు ఒకటి విమర్శిస్తే ఒక 4 మీకు కనిపిస్తా ఉంటాయి. రెండోది నేను ఏమంటా ఉన్నా, సత్యనాశ అయ్యింది బీజేపీ పార్టీ అంటున్నా. ఈ రోజు దేశంలో సబ్కే సాత్ సబ్కే వికాస్ కమల్ వికాస్ జరుగుతా ఉంది దేశం అంతా. రాష్ట్రం మొన్ననే మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు ఈ రోజు ఇది. సో దాదాపు దేశంలో ఇవాళ మేము 16 రాష్ట్రాలలో గవర్నమెంట్ లో ఉన్నాం. మీరు సత్యనాశ్ ఎవరైతే ఉన్నారో అది మీరు తెలుసుకోండి, నేను కాదనట్లేదు. నేనేమంటున్నానంటే ఆక్రోశం ఉండాలి, కోపం ఉండాలి, మా మీద విమర్శలు ఉండాలి, కానీ మొత్తం ఈ రకంగా మీరు మా బుల్డోజ్ చేసి మాట్లాడితే కూడా అది మీకు తగదు. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆప్ మీద మనం మాట్లాడదాం. ఈ రోజు మీరు ఆప్ మీద ఏం మాట్లాడకుండా మా మీద విరగబడతా ఉన్నారు. ఈ రోజు ఆప్ అనేది నేను ఇంతకుముందే చెప్పిన రోహిత్ గారు, అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కానీ అవినీతిలోనే కూరుకుపోయింది. అందుకే కమలం వికసించింది. నేనేమంటున్నా అంటే వారు మౌలిక సదుపాయాల కల్పన గురించి మాట్లాడినారు, అది స్టేట్ సబ్జెక్ట్ అమ్మా, అది ఉమ్మడి జాబితా కూడా కాదు. సో నేనేమంటున్నా, టీవీ స్క్రీన్ పైన ఒక్కసారి మనం నెంబర్స్ చూడొచ్చు. మళ్ళీ కాంగ్రెస్ ఆ ఒక్క చోట ఉనికిని కూడా కోల్పోయింది. బీజేపీ 42 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి ఫైట్ మధ్యలో ఉంటుందనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాయి. మొదటి నుంచి ఒపీనియన్ పోల్స్ అంచనాలు కూడా అవే చెప్పాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ నిజమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. 36 స్థానాలకు 8 స్థానాల దిగువన ఆమ్ ఆద్మీ పార్టీ మీటర్ కొట్టుకుంటూ ఉంది. 42 స్థానాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి లీడ్ను కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 8 స్థానాలు మ్యాజిక్ ఫిగర్కి 8 స్థానాల దూరంలో, 8 మైళ్ళ దూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆగిపోయింది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను కైవసం చేసుకొని ఢిల్లీని ఏలింది. అంతకుముందు 67 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఈసారి మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 8 స్థానాల నుంచి 42 స్థానాలకు బీజేపీ పుంజుకుంది. ఢిల్లీ ఓటర్ ఎప్పుడు కూడా విలక్షణమైన తీర్పు ఇచ్చేవాడు, కానీ ఈసారి అక్కడ అధికార మార్పు తీర్పునే ఇచ్చాడు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మొత్తం పార్లమెంట్ స్థానాలన్నీ బీజేపీకి ఇచ్చాడు. ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిసారి బీజేపీకి ఆధిక్యాన్ని ఇస్తూ వస్తున్నాడు. లోక్సభకు అసెంబ్లీకి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆధిక్యాన్ని ఇస్తూ వస్తున్నాడు అక్కడి ఓటరు. ఈసారి మాత్రం మార్చేశాడు. అధికార మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చాడు ఢిల్లీ ఓటరు. ప్రస్తుతానికి ఎల్ఈ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా 28 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను కొనసాగిస్తుంటే బీజేపీ 42 స్థానాల ఆధిక్యతను కొనసాగిస్తుంది. దాదాపు ఇవే ట్రెండ్స్ కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాత్రం తన ఓట్ షేర్ను ఈసారి రెట్టింపు చేసుకుంది, కానీ ఎక్కడా కూడా బోనీ చేయలేదు. కాంగ్రెస్ హ్యాట్రిక్ 0. కాంగ్రెస్ 3వసారి కూడా ఢిల్లీ కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. ఢిల్లీ ఫలితాల గురించి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ ఫలితాల మాదిరే ఇక్కడ 3 ఎమ్మెల్సీలను కూడా గెలిపించండి, సో మేము సుపరిపాలన అందిస్తాము అనే విషయం గురించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫలితాలపై బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల వికాసం కనిపిస్తూ ఉంటే హస్తం ముడుచుకుపోయింది, చీపురుకి మూలన పెట్టేశారు. హస్తం ఎక్కడా కూడా ఢిల్లీలో ఉనికిని కూడా చాటుకోలేదు. కేవలం ఓట్ షేర్ విషయంలో మాత్రమే గతం కంటే డబుల్ ఓట్ షేర్ను సాధించింది కాంగ్రెస్. అది ఓటింగ్లో కనిపిస్తున్నప్పటికీ ఎక్కడ సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కనిపించడం లేదు. కేవలం 2 పార్టీలు మాత్రమే. గత 2 సార్ల నుంచి కూడా ఈ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ 2 మాత్రమే ఢిల్లీ అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నాయి. ఈసారి కూడా ఈ 2 పార్టీలు అడుగు పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికార పార్టీగా ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ప్రతిపక్షానికి పరిమితం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. గత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని చేజిక్కించుకుంటూ వస్తుంది. 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన
అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ప్రతిపక్షంలో కూర్చుంటారా? ఎందుకంటే ఆయన తక్కువ ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి అసలు ఆయన గెలుస్తారా లేదనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో ఏం జరుగుతుందనేది మనం చూడాలి. కానీ బీజేపీ మాత్రం ఈసారి వస్తున్న లీడ్స్ ప్రకారం, ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ అక్కడ అధికార పార్టీగా అవతరించబోతుందనే సంకేతాలు వస్తున్నాయి. తాడూరు శ్రీనివాస్ గారు, ఈ ఫలితాలు నిజంగా బీజేపీ పాలన వైపు మొగ్గు చూపారనుకోవాలా, లేకపోతే ఇంతకు ముందు అనుకున్నట్టే గత 2 సార్లు రాష్ట్రంలో ఢిల్లీలో ఒక పార్టీకి అధికారం ఇచ్చి కేంద్రంలో ఒక పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా అక్కడ అభివృద్ధి కుంటుపడిపోతుంది కాబట్టి అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారనుకోవాలా? డెఫినెట్ గా బీజేపీని కోరుకున్నారు. బీజేపీ డెవలప్మెంట్ అక్కడ అధికారంలో లేకపోయినా మేము ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి కార్యక్రమాలు మమ్మల్ని గెలిపించినాయి. అదే రకంగా దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్ కి ప్రజలు అక్కడ ఢిల్లీలో చైతన్యవంతులు, ఎడ్యుకేటెడ్స్, మొత్తం దేశంలో ఏ రకమైన ప్రభావం ఉందో ఢిల్లీ ఎన్నికలు సూచిస్తాయి. ఎందుకంటే అక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు కాబట్టి ఈ ఎన్నిక దేశంలో జరిగిన ఎన్నిక. మొన్ననే ఎంపీ ఎన్నిక. ఒక్క నిమిషం, బండి సంజయ్ మాట్లాడారు చూద్దాం. ఎత్తుకుపోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకోయిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. జైలుకుపోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకోయిన వ్యక్తి ఇవాళ స్వీపింగ్ జరుగుతోందని చెప్తున్నారు. వాళ్ళ చీపురు వాళ్ళనే ఊట్ చేస్తోంది అనే సంకేతాలను ఇస్తోంది అని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఢిల్లీ కౌంటింగ్ కేంద్రాల్లో కమల వికాసం కనిపిస్తుంది. హస్తం ముడుచుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అతిషి కూడా మనకు అక్కడ కనిపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా వెనుకబడి ఉన్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్కి 8 స్థానాల దూరంలో ఉంది. ఏదైనా జరిగే అవకాశం కూడా లేకపోలేదు అనే ఆశ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. 28 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి బండి సంజయ్ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు, సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కోటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోటేశారు. కాబట్టి ఢిల్లీ మాదే. నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలోకి వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వేయించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. అక్కడ అవినీతి పాలనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. కాంగ్రెస్ను ఎవరు నమ్మలేదు. బీజేపీపై అపారమైన నమ్మకం పెరిగింది అని బండి సంజయ్ అంటున్నారు. పుష్పలేల్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పుష్పలేల్ గారు, రివర్స్ స్వీపింగ్ జరిగిందా? అక్కడ చీపుర్ని రివర్స్ చేశారనుకోవాల్సిన అవసరం ఉందా? చీపురు ఎదురు తిరిగిందా? ఎందుకండి ఆశ పాపము. ఇప్పుడు ఈ బీజేపీని నేనైతే చెప్తున్నాను కదా, ఒక బలమైన శత్రువును ఓడగొట్టాలంటే ఈ పాపం అక్కడున్న ఈ జాతీయ పార్టీలో ఉండి కూడా 2 సార్లు ఓడిపోయిన వాళ్ళు 3వ కోసం ఇప్పుడు వచ్చి ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు బండి సంజయ్ కకృతి చూడండి, ఇక్కడ కూడా దీన్ని కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు.
ఆ అధికారాలకు భారతదేశాన్ని మొత్తం తీసుకొచ్చి ఏమంటారు కులాలు మతాలు గుళ్ళు గోపురాలు పంచాయతీలు పెట్టేసి నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ ఎలక్షన్ దాంట్లో ఆయన వచ్చే ఎలక్షన్ కూడా ప్రచారం చేసుకుంటున్నారంటే జనాలు గమనించండి దయచేసి ఎంత కక్కుర్తి ఉన్నాడో బండి సంజయ్ లాంటి వాళ్ళు. ఎలక్షనే క్రైటీరియా అండి, వీళ్ళకు ప్రజలు అవసరం లేదు, ప్రజా ప్రాణాలు అవసరం లేదు. మణిపూర్ సంఘటనలు అంతమంది మహిళలు చచ్చిపోతుంటే ఈయనకు అసలు టైం పాస్ కార్యక్రమాలు కాదు. ఇప్పుడు మణిపూర్ కాదు కదా, ఢిల్లీ కదా. ఓకే, ఒకవేళ మీరంటున్నట్టుగా నిజంగా ఎవరన్నా నిజంగా ఇంత కక్కుర్తే అండి, ఇంత కక్కుర్తే నాకు అర్థం కాలేదు బండి సంజయ్కి. ఆయన నాయకత్వానికి మళ్ళీ ఏమైనా ఎసరు పెట్టుకోవాలని ఏ సబ్జెక్ట్ ఏంటి ఆయన మాట్లాడింది ఏంటండి నాకు అర్థం కాదు. ఇంత కక్కుర్తా జనాలను. ఒక పక్కన మోదీ దేశంలో ఇప్పుడు అక్కడ భారతదేశంలో చూసినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో చచ్చి కన్ను లొట్టబోయి బతికిన వాళ్ళు ఇంత అహంకారమైన మాట్లాడుతున్నారు. ఇదే ప్రాంతీయ పార్టీ లేకపోతే వీళ్ళ మనుగడ ఎక్కడ ఉంది? ఇప్పుడు వీళ్ళ అధికారంలో వస్తున్నాయినా మూడోసారి మోదీ మాట్లాడతారు ఏంటండి మరి ఎంత ఘోరంగా, టూ మచ్ గా. మరి ఇంత విచ్చలవిడి డిన్నర్ కోసము ఇది హిట్లర్ పరిపాలన లాగా చేసుకుంటున్నారు. జనాలను లెక్కనే పెట్టట్లేదు, ఓట్లను చూడటమే లేదు. పేద ప్రజలు లెక్క పెట్టకపోతే ఎంతసేపు గెలుపు 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 ఏం గెలుపు బొంద మీద పెట్టుకోండి. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పై చూద్దాం ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఢిల్లీ ఓట్ షేర్ అనాలిసిస్ అని మీకు అందించబోతున్నాం. ఒక్కసారి పుష్పలేల్ గారు ఢిల్లీ ఓట్ షేర్ అనాలిసిస్ అని మీకు అందించబోతున్నాను. బీజేపీకి హిందువులు మద్దతుగా నిలిచారు, ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలిచారు, దళితులందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలిచారు. ఢిల్లీ ఓట్ షేర్ అనాలిసిస్ ఒకసారి మనం చూద్దాం. సామాజిక వర్గాల వారీగా బీజేపీకి ఎవరెవరు అండగా నిలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మైనార్టీ దళితులు అండగా నిలిచారు. గత ఎన్నికల్లో కూడా సుమారు అక్కడ 12 స్థానాల్లో దళితుల సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 12 సీట్లను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి దళితులు మైనార్టీలు అండగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కూడా 12 స్థానాలు ఉన్నాయి. 12 స్టేట్స్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దళిత ఓట్ బ్యాంక్ ఓట్ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. ఒకసారి తాడూరు శ్రీనివాస్తో మాట్లాడదాం. తాడూరు శ్రీనివాస్ గారు, దళిత ఓట్ బ్యాంకును బీజేపీ చూరగొనడంలో ఎందుకు వెనుకబడిపోతుంది? ఎక్కడ దళిత ఓట్ బ్యాంక్ ఇప్పుడు కూడా దళితులు పోటీ చేసిన నియోజకవర్గాలలో ఆమ్ ఆద్మీ పార్టీ హవాను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. और दिखते अब तो असली अब क्या 6% वोट ही मिलता हुआ दिख रहा है ओवरऑल दिल्ली में. हाँ लग रहा है कि वोट ठीक है. अभी देखिए 1.5-2 घंटे भी नहीं हुए हैं और अभी मैं खुद अंदर से आ रही हूँ. 4 राउंड भी हुए हैं. अभी मेन राउंड जो है जब पलटता है खेल जो है वो अभी शुरू है, तो थोड़ा धैर्य और रखेंगे. 1-1.5 घंटा मुझे लगता है और रहने से ठीक रहेगा, है ना कैप्टन भैया. బీజేపీ సెలబ్రేషన్స్ ఆడి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కమలం పువ్వు నమూనాలను చేత పట్టుకొని డాన్సులు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. బీజేపీ కార్యాలయాల దగ్గర బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు, డాన్సులు చేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని బీజేపీ కేంద్రాల దగ్గర ఈ రకమైన సంబరాలు. ఢిల్లీ తమకు దక్కబోతోంది అనే ఆశలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ తమ చేతికి రాబోతోంది అనే ఆశలు ఈ నంబర్స్ లో ట్రెండ్స్ లో కనిపిస్తూ ఉండటంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. తాడూరు శ్రీనివాస్ ఉన్నారు, బీజేపీ నేత. శ్రీనివాస్ గారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. డెఫినెట్గా ఉంటాం కదా, ప్రతి గెలుపు కొంత హ్యాపీగా ఉంటాం కదా. సో నేనేమంటున్నా అంటే ఈరోజు ఒకటే నేను చెప్పేది, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు ఆప్ని అక్కడేమో ఏది ఇండియా కూటమిలో నుంచి బయటికి వెళ్ళి చాలా తీవ్రమైన విమర్శలు ఆమ్ ఆద్మీ పార్టీ మీద చేసినారు. ఎందుకు ఓటమి అనేది ఇప్పుడు నేను అనుకుంటా ఉన్నాను. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, కానీ కాంగ్రెస్ పార్టీకి మీరే అన్నారు ఒక సీట్ వచ్చింది, చాలా సంతోషం అని. కానీ ఇక్కడ మా స్పోక్స్ పర్సన్ మరి మా మిత్రులకేమో ఇక్కడ కోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అంత కోపం అక్కర్లేదు ఢిల్లీలోనే అనుకుంటా. కాంగ్రెస్ కూడా సంబరాలు చేసుకుంటుంది, ఒక సీట్ అన్నా గెలిచిరు కదా, ఇంతకుముందు 0 ఉన్నారు. సో ఈ ఒక్కటి రోహిత్ यकीन कर रहा है और जो मध्य वर्ग है वो विकसित भारत के संकल्प के साथ उठकर खड़ा होने को तैयार है. तो मैं इसे एक सकारात्मक रुझान मानता हूं.
తర్వాత చాలా పొల్యూషన్ లేకుండా మూన్ లైట్ డిన్నర్స్ చేసుకోవచ్చు అని కూడా చెప్తారు వీళ్ళు. కేజ్రీవాల్ మాహిర్ అబద్ధాలు చెప్పడంలో, అడ్వర్టైజ్ చేసుకోవడంలో. కానీ తీరా ఎలక్షన్ అయిపోయినాక పరిపాలనలో చూస్తే ఇవేవి ఉండవు. ఓన్లీ మోడీ గారిని తిట్టుకుంటూ బజార్లో పడి తిరుగుతాడు. సో అది ఆయనను ఓటమి చెందించింది. ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఎదుటి పార్టీని తిట్టడం, బ్లేమ్ గేమ్ కాదు కదా. ఎన్ని రోజులని బ్లేమ్ గేమ్ నడుస్తుంది? రియాలిటీ ప్రజలకు మేము చేసినటువంటి చేరినాయి. సో అందుకనే నిన్ను ఈ రోజు ఇంటికి పంపిస్తా ఉన్నారు. దయచేసి అందుకే ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఒక్కొక్కటిగా ఫెయిల్ అవుతా ఉన్నాయి. తను వచ్చే సిద్ధాంతం వేరు, ఆ తర్వాత పాటించేది వేరు. శీష్ మహల్ వారు ఏమన్నారు, నేను సింపుల్ లైఫ్, ఇక చూడు ఒక హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటాను, సింపుల్ గా తిరుగుతాను, చిన్న కార్లో తిరుగుతాను అని చెప్పినారు. ఆ తర్వాత పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద లగ్జరీ శీష్ మహల్ లాంటి బిల్డింగ్లు. ఇక్కడ ప్రగతి భవన్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కట్టుకుందో ఇక్కడ లగ్జరియస్. ఓకే, తాడు శ్రీనివాస్ గారు, ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ ని గురించి కాంగ్రెస్ గురించి ఏంటి? కాంగ్రెస్ కి అరవింద్ కేజ్రీవాల్ మధ్య కూడా విమర్శలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎంత ప్రచారం జరుగుతుందో, రాహుల్ గాంధీ గురించి కూడా దేశవ్యాప్తంగా అంతే చర్చ జరుగుతోంది. దేశంలో అటు రాష్ట్రాలలో, అటు ఢిల్లీలో కూడా ఇప్పుడు ఎక్కడ కూడా అది లేవలేని పరిస్థితిలో ఉంటే నేను దాని మీద ఇంకా ఏం రాలేయాలి చెప్పండి? ఇప్పుడు కుదేలై ఉన్న వాళ్ళ మీద నేను ఇంకా ఏం విమర్శలు చేయాలి చెప్పండి? ప్రజలు వాళ్ళకి తీర్పులు ఇస్తా ఉన్నారు. ఇవాళ 15-16 రాష్ట్రాలలో బీజేపీ ఉంది. వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి మీరు? కర్ణాటకలో, ఇక్కడ ఏది మన తెలంగాణలో ఎప్పుడు తుమ్మితే ముక్కుసిపోయినట్టుగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడమంటే నాకు జాలేస్తుంది కదా. సో ఐఎమ్ వెరీ అంటే వారి యొక్క దీనస్థితి మీద నేను ఇంకా ఏం మాట్లాడాలి చెప్పండి? ఎన్నని చెప్పాలి చెప్పండి? పదే పదే ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలు డిజోన్ చేసుకో ఉన్నారు. ప్రజలు విసర్జించిన పార్టీగా మారిపోయింది. వారి నాయకత్వం మరి ఏ రకంగా చింతన బయటకు చేసుకుంటారా? ఈ రోజు ఇక్కడ రాష్ట్రంలో చూడండి, కులాల కుంపటి లేపినారు కదా. మళ్ళా మొత్తం అగ్నిగుండం అవుతా ఉంది కదా తెలంగాణ. మళ్ళా ఒక పోరాటానికి నాంది పలుకుతా ఉన్నారు ఇక్కడ ఓబీసీలు అందరూ. దళితుల ఇవాళ సంఖ్య తగ్గించినారు, పాపులేషన్. ఇవాళ బీసీల సంఖ్య తగ్గించినారు. ఏ రకమైన కుట్రలు చేస్తా ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కర్ణాటకలో కూడా ఏ రకంగా జరుగుతా ఉంది ఈ రోజు. వారు ఇచ్చిన హామీలు ఇవాళ